వెల్కమ్ టు లిడియన్ క్యాంపస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. పీఎం మోడీస్ విజిట్ టు మణిపూర్. మణిపూర్‌లో 2 ఇయర్స్ బ్యాక్ 2 కమ్యూనిటీస్ మధ్యన గొడవలు జరిగినాయనమాట. ఆ గొడవల తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ మన పీఎం మోడీ గారు మణిపూర్ వెళ్ళడం. అంటే కూడా ఎందుకు వెళ్లారంటే అక్కడ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ని లాంచ్ చేయడం అండ్ పొలిటికల్ ఇష్యూస్ మీద వెళ్లారనమాట. సో, అక్కడ ఏమేమి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేశారో చూద్దాం. ఫౌండేషన్స్‌కి స్టోన్స్ వేశారనమాట ప్రాజెక్ట్స్‌కి. అండ్ ఆ స్టోన్స్ ఈ ప్రాజెక్ట్‌లకి ఎంత బడ్జెట్ కేటాయించారంటే 7,300 క్రోర్స్ కేటాయించారు. అండ్ దేనికి ఫౌండేషన్ స్టోన్స్ వేశారంటే ప్రాజెక్ట్స్‌కి రోడ్ అండ్ హైవే ప్రాజెక్ట్స్ అండ్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ హాస్పిటల్ అప్‌గ్రేడ్స్ కూడా అండ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ కోసం అండ్ రినవబుల్ ఎనర్జీ అండ్ పవర్ సప్లై ప్రాజెక్ట్స్ కూడా స్టోన్స్ అరేంజ్ చేశారు అక్కడ. అంటే స్టోన్స్ వేయటం అంటే ఫౌండేషన్ వేసినంటే అవి కట్టడానికి బడ్జెట్ కూడా అలోకేట్ చేశారు. త్వరలోనే అవి రెడీ అవుతాయన్నమాట. హౌసింగ్ రిలేటెడ్ వర్క్స్ ఫర్ డిస్ప్లేయిడ్ ఫ్యామిలీస్ అంటే పూర్ ఫ్యామిలీస్‌కి హౌస్‌లు ఇవ్వడం. అంటే పూర్ ఫ్యామిలీస్‌కి అనే కాదు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి హౌసెస్ గట్రా ప్రొవైడ్ చేయడం కోసం ఈ పథకాన్ని కూడా అమలు చేశారు. సో, ఇప్పుడు చెప్పినవి ఏవి అయితే ఎగ్జామ్‌లో అడగరు కానీ ఏమడిగే ఛాన్స్ ఉందంటే మణిపూర్ సీఎం ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. బిరెన్ సింగ్ గుర్తెట్టుకోండి మణిపూర్ సీఎం. అండ్ గవర్నర్ ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. అజయ్ కుమార్ భల్లా పేరు గుర్తెట్టుకోండి. అండ్ ఈ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయ్యింది? 1972లో ఫామ్ అయ్యింది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా 1972 అడిగే ఛాన్స్ ఉంది. అండ్ మణిపూర్ ఫేమస్ డాన్సెస్ ఏంటి? మణిపూరి డ్యాన్స్ ఇంకా డాన్సెస్ ఉంటాయి, ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి వస్తాయి. అండ్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఏంటి? అంటే మణిపూర్‌లో ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఉంది. అదేంటంటే ఓన్లీ ఫ్లోటింగ్ పార్క్ అననమాట అది. దాని పేరు ఇదిగోండి కేబుల్ లంచ్ లున్ ఈ పేరు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ పేరుంది. గుర్తుపెట్టుకోండి ఈ పార్క్ మీద అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్ బేస్డ్‌లో. సో, పీఎన్‌బీ బ్యాంకర్స్ అండ్ పెన్షనర్స్‌కి ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారనమాట. ఎవరు కండక్ట్ చేశారంటే డీఓపీపీడబ్ల్యూ. దీని ఫుల్ ఫామ్ చూద్దాం వెళ్ళే కొద్దీ. అండ్ ఇది ఎవరిని కండక్ట్ చేశారంటే శ్రీ శ్రీనివాస్ గారు కండక్ట్ చేశారు. ఈయన సెక్రటరీ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్‌కి ఈయన సెక్రటరీ అనమాట. అండ్ ఏమేమి టాపిక్‌ల గురించి మాట్లాడారంటే పెన్షన్ రూల్స్ గురించి మాట్లాడారు. అండ్ ఫ్యామిలీ పెన్షన్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడారు. అండ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్స్ గురించి మాట్లాడారు. అండ్ ఎన్ఆర్ఐ పెన్షన్ సర్వీసెస్ గురించి మాట్లాడారు. ఇంకా సైబర్ సెక్యూరిటీ గురించి కూడా మాట్లాడారనమాట. సో, పేరు గుర్తెట్టుకోండి. ఈయన పేరు సెక్రటరీ ఎవరని అడిగే ఛాన్స్ ఉంది. శ్రీ శ్రీనివాస్ గారు గుర్తుపెట్టుకుని పేరు. పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్ సెక్రటరీ ఇతను. సో, దీని ఫుల్ ఫామ్ ఏంటి? డీఓపీపీఎం ఫుల్ ఫామ్ ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్. అండ్ దీని సెక్రటరీ ఎవరో ముందే మాట్లాడుకున్నాం మనం. శ్రీనివాస్ గారు సెక్రటరీ. అండ్ ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ పెన్షన్స్ కింద మినిస్ట్రీ కింద ఉంటుంది. అండ్ దీంట్లో ప్రెజెంట్ మినిస్టర్ ఎవరు? జితేంద్ర సింగ్ గారు ఇప్పుడు ప్రెజెంట్ మినిస్టర్ దీనికి. సో, గుర్తెట్టుకోండి. అండ్ సెక్రటరీ ఇందాకే మాట్లాడుకున్నాం శ్రీనివాస్ గారు. ఇది కూడా గుర్తెట్టుకోండి. అండ్ ఇంకా పెన్షన్ అండ్ పెన్షనర్‌కి కీ పోర్టల్స్ ఉన్నాయన్నమాట. ఒక పోర్టల్స్ ఏంటి అండ్ దీని రూల్స్ ఏంటో చూద్దాం. పెన్షనర్ పోర్టల్ అంటే ఈ పోర్టల్ వన్ స్టాప్ పెన్షన్ సర్వీసెస్ అనమాట. అంటే దీంట్లో మీ డేటా అంతా ఉంటది. అండ్ ఇది ఏంటంటే మీకు పెన్షన్స్ సరిగ్గా వస్తున్నాయా లేదా ఇయన్నీ మానిటైజ్ చేస్తుంది. అండ్ సెంట్రలైజ్డ్ పెన్షన్ గ్యారెంట్స్ రెడ్‌నెస్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. ఇది ఒక సిస్టమ్. ఇది ఎందుకంటే మీరు కంప్లెయింట్ చేయొచ్చనమాట. ఇప్పుడు మీకు పెన్షన్స్ సరిగ్గా రావట్లేదా లేదా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ పోర్టల్‌లో కంప్లెయింట్ చేసుకోవచ్చు. స్పర్శ అనేది ఏంటంటే ఇప్పుడు డిఫెన్స్ రంగాల్లో ఉంటారు కదా! వాళ్ళు రిటైర్ అయిపోయాక వాళ్ళకి పెన్షన్స్ వస్తది కదా! ఆ మనీ మొత్తం ఈ స్పర్శ అనే పెన్షన్ అడ్మినిస్ట్రేటర్‌కి వెళ్తాయి. వీళ్ళ నుంచి వాళ్ళకి పెన్షన్ వస్తదనమాట ఎవ్రీ మంత్. అండ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జీవన్ ప్రమాణ్. ఇదంటే మీరు ఇప్పుడు ఫోన్‌లో కూడా యూజ్ చేయొచ్చు ఈ యాప్‌ని. బయోమెట్రిక్ బేస్డ్ ప్రూఫ్ అంటే మీరు బతికున్నారా లేదా ఈ ప్రూఫ్‌కి అండ్ పెన్షన్ ఇవ్వడానికి ఈ యాప్ చాలా యూజ్ అవుద్ది. అండ్ ఎవ్రీ ఇయర్ మన పెన్షన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 17 డిసెంబర్ జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్. అండ్ దీన్ని ఎవరు బర్త్‌డే పురస్కరించుకొని చేసుకుంటాం అండ్ జస్టిస్ వీఆర్ కృష్ణలయ్యర్ గారి బర్త్‌డే సందర్భంగా ఇది ఆ రోజు పెన్షనర్స్ డేగా పెట్టారు. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. జ్ఞానభారతం పోర్టల్ లాంచ్ చేశారనమాట. అసలు ఈ జ్ఞానభారతం మిషన్ ఏంటంటే ఇది 2003లోనే స్టార్ట్ అయిందనమాట. లాంచ్ అయింది. అండ్ ఎవరు లాంచ్ చేశారంటే
మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు లాంచ్ చేశారు. కాకపోతే ప్రెజెంట్ ఏంటంటే 2023లో బడ్జెట్ అలోకేట్ చేసి అండ్ రీలాంచ్ చేశారు ఈ మిషన్ని. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే 2025 సెప్టెంబర్లో పోర్టల్ లాంచ్ చేశారంట అనమాట. సో ఈ పోర్టల్ దేనికంటే అసలు జ్ఞానభారతం మిషన్ ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో 10 మిలియన్ 5 మిలియన్ పైగా మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయన్నమాట. మ్యానుస్క్రిప్ట్ ఏంటంటే తాళపత్ర గ్రంథాలు అనమాట. మ్యానుస్క్రిప్ట్స్ అంటే తాళపత్ర గ్రంథాలు గుర్తుపెట్టుకోండి. ఈ తాళపత్ర గ్రంథాలని పొందుపరచడం కోసం ఈ పోర్టల్ని ఇప్పుడు లాంచ్ చేశారు ప్రజెంట్. సో ఎగ్జామ్ బేస్డ్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందో చూద్దాం. నేషనల్ మిషన్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే గుర్తెట్టుకొని 2003లో లాంచ్ చేశారు. అండ్ ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ దీని మోటివ్ ఏంటంటే ఆ మ్యానుస్క్రిప్ట్స్ మీద సర్వే చేయాలి అండ్ వాటి గురించి ఇంకా తెలుసుకోవాలి అండ్ అందరికీ యాక్సెసిబుల్ అయ్యేటట్టు చెయ్యాలి ఆ పోర్టల్లో పెట్టని ప్రజెంట్ ఉద్దేశం అనమాట. అండ్ ఇండియా లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి వరల్డ్లో. అండ్ ఎన్ని ఉన్నాయని ఎస్టిమేట్ చేస్తే 5 or 10 మిలియన్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి అనుకుంటున్నారు ఎస్టిమేట్గా. సో ఎన్ని ఉన్నాయి ఎవరికి తెలియదు. వాటి మీద సర్వే చేస్తున్నారనమాట ప్రజెంట్. సో అంటే మ్యానుస్క్రిప్ట్స్ని రీసెర్చ్ చేసేవారు అంటారు కదా, ఆ రీసెర్చ్ చేసేలో ఈ కొన్ని సంస్థలు అనమాట. ఈ సంస్థలను ఒకసారి చూసుకోండి. అడిగే ఛాన్స్ లేదు, కాకపోతే ఎంతకన్నా మంచిదో ఒకసారి చూసుకోండి. సో వరల్డ్లో ఫస్ట్ ఏఐ మినిస్టర్ని అపాయింట్మెంట్ చేశారనమాట. సో ఎగ్జామ్ బేసిస్లో దీని మీద ఈ టాపిక్ మీద ఏమేమి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందో చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వరల్డ్స్ ఫస్ట్ ఏఐ క్యాబినెట్ లెవెల్ మినిస్టర్ ఎవరో అని అడిగే ఛాన్స్ ఉంది. డీలియా. గుర్తెట్టుకోండి ఈవిడ పేరు, ఎందుకంటే ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వరల్డ్లో ఫస్ట్ టైం కదా ఏఐ మినిస్టర్ని లాంచ్ చేద్దాం, కాబట్టి అడిగే ఛాన్స్ ఉంది. సో ఇన్ విచ్ కంట్రీ వాజ్ డాలియా అపాయింటెడ్ యాజ్ ఏఐ మినిస్టర్? ఎవరు అపాయింట్ చేశారంటే ఆల్బేనియా వాళ్ళు అపాయింట్ చేశారు అండ్ అక్కడే ఇది లాంచ్ అయింది. వాట్ ఈజ్ ద డీలియా అఫీషియల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్ ప్రొసెస్మెంట్ అండ్ టెండర్స్. ఇది రెస్పాన్సిబిలిటీ దీనిది. సో ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి, కానీ ఎగ్జామ్ బేస్డ్లో ఇంతకంతా పెద్దది అడగరు. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. వెన్ వాజ్ డీలియా అపాయింటెడ్ యాజ్ ఏఐ మినిస్టర్? ఎప్పుడు అపాయింట్ అయిందంటే సెప్టెంబర్ 2025లో అపాయింట్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు దాకా మనం ఇంపార్టెంట్ టాపిక్స్ డీటెయిల్డ్గా చూసాం. ఇప్పుడు ఏంటంటే నేను వీక్లీ కరెంట్ అఫైర్స్ కొన్ని మర్చిపోయా. వీక్లీ డే బై డే అన్నీ కవర్ చేశాను, కాకపోతే అక్కడ కొన్ని వదిలేసినాయి. ఈరోజు ఇక్కడ వీక్లీ కరెంట్ అఫైర్స్లో ఇక్కడ ఈ వీక్ జరిగిన కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. విచ్ ఫెసిలిటీ వాజ్ కమిషనర్డ్ బై ఇండియన్ నేవీ ఇన్ గురుగ్రామ్ ఆన్ సెప్టెంబర్ 10th? అంటే గురుగ్రామ్లో ట్రైనింగ్ అండ్ ఆపరేషన్స్ కోసం లాంచ్ చేశారు. దాని పేరు ఏంటంటే అక్కడ ఆ నేవీ వాళ్ళు ఐఎన్ఎస్ అరవిల్లి. పేరు గుర్తెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది న్యూ ఏఐ బేస్డ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ఏఎల్ఎల్ఎంఎస్ న్యూ ఢిల్లీ ఇన్ సెప్టెంబర్ 2025లో ఏఎల్ఎల్ఎంఎస్ లాంచ్ చేసిందంటే ఇప్పుడు చాలామందికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ మెంటల్ హెల్త్ ప్రాబ్లం కోసం హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఏఐ బేస్డ్ హెల్త్ ప్రోగ్రామ్ అనమాట. దాని పేరు ఏంటంటే నెవర్ అలోన్. అండ్ విచ్ స్టేట్ టాప్డ్ టు కేర్ ఎడ్జ్ స్టేట్ ర్యాంకింగ్ రిపోర్ట్? స్టేట్ ర్యాంకింగ్ రిపోర్ట్లో ఏది టాప్లో ఉందంటే మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలో టాప్లో ఉంది కేర్ స్టేట్ ర్యాంకింగ్లో. ది రాజస్థాన్ కోచింగ్ సెంట్రల్స్ బిల్ 2005లో ఈ బిల్ లాంచ్ అయింది. విచ్ పాస్ టు రెగ్యులేట్ వాట్? ఏ కోచింగ్ సెంటర్లను రెగ్యులేట్ చేయడానికి ఈ బిల్ పాస్ అయిందంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లని రెగ్యులేట్ చేయడానికి ఈ బిల్ పాస్ అయిందనమాట 2025. Which river stretch in Gujarat was identified as the most polluted in a లోక్సభ రిపోర్ట్ అని చెప్తాము. అంటే లోక్సభలో ఏ రివర్ మోస్ట్ ఎక్కువ పొల్యూట్ అయిపోయిందో రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏ రివర్ ఉందంటే సబర్మతి మోస్ట్ పొల్యూటెడ్ రివర్ అనమాట. ఇది సబర్మతి గుజరాత్లో ఉంది. ఈ రివర్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, రివర్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. హూ అజమడ్ చార్జ్ యాజ్ ది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఆన్ సెప్టెంబర్ 1, 2000? అంటే ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ ఎవరు ఉత్తరప్రదేశ్ అంటే శశి ప్రకాష్ గోయల్ గారు. ఇప్పుడు యూపీకి ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ. గుర్తుపెట్టుకోండి. అండ్ ది భారతీయ కళా మహోత్సవ 2005 ఇంటిగ్రేటెడ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. మన ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము గారు. గుర్తెట్టుకోండి. అండ్ ఫోకస్ ఆన్ విచ్
రీజన్స్ కల్చర్ ఏ రీజన్ కల్చర్ను ఫోకస్ చేసి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కల్చర్ని దృష్టిలో పెట్టుకున్నారనమాట. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది 9th ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2005 షెడ్యూల్డ్ ఫ్రమ్ అక్టోబర్? ఏ థీమ్ ఏంటంటే ఇన్నోలెట్ టు ట్రాన్స్ఫార్మ్. ఇది థీమ్ అనమాట. 2025 అక్టోబర్ మొబైల్ కాంగ్రెస్ థీమ్ ఇది. విచ్ ట్రైబల్ కమ్యూనిటీ వాజ్ హైలైటెడ్ ఇన్ సెప్టెంబర్ 2025 రిపోర్ట్ ఫ్రమ్ సబ్స్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇన్ అరుణాచల్. ఏ ట్రైబల్ కమ్యూనిటీ అనేది హైలైట్ అయిందంటే అప్తనియస్. ఈ ట్రైబల్ కమ్యూనిటీ పేరు కొంచెం కన్ఫ్యూజ్గా ఉందో ఒకసారి చూసుకోండి. ది ఫారెస్ట్ అడ్వైజర్ కమ్యూనిటీ ఎఫ్ఏసి ఇన్ సెప్టెంబర్ 2025 అప్రూవల్ డివిజనర్స్ ఇన్ విచ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఫర్ మైనింగ్. ఏ ఏరియాకి మైనింగ్ కోసం ఇది చేశారంటే హసోడా అరంట. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ ఆన్ సెప్టెంబర్ 9, 2025 డ్యూ ఎందుకని నేపాల్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారంటే అక్కడ జెన్సీ లీడ్ ప్రొటెస్టులు జరిగినాయి. ఈ ప్రొటెస్టులు చేసింది ఎవరంటే స్టూడెంట్స్ అనమాట. ఎందుకు చేశారంటే అక్కడ కరప్షన్ ఎక్కువ పెరిగిపోయింది అనమాట. ఆ కరప్షన్ గవర్నమెంట్ మొత్తం కరప్షన్లో ఉండే ఆ కరప్షన్ తగ్గించడానికి ఈ స్టూడెంట్స్ ప్రొటెస్టులు చేశారు. అండ్ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే అక్కడ సోషల్ మీడియా యాప్స్ని కూడా బ్యాన్ చేశారు. అది ఇది ఉంటతో ఈ ప్రొటెస్టులు చేసి మొత్తం ప్రైమ్ మినిస్టర్ని దింపేశారు అక్కడి నుంచి. సో missile rapidly bounced on off an unidentified flying object near which location in September? ఏ లొకేషన్లో అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ మీద మిసైల్ ఫైర్ అయిన మిసైల్ బౌన్స్ అయిందంటే యమన్. పేరు గుర్తెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. ఇజ్రాయెల్ అర్జెడ్ ఎవాక్యుయేషన్స్ ఆఫ్ విచ్ సిటీ ఇన్ గాజా ఆన్ సెప్టెంబర్ 10? ఏ సిటీ మీద ఇజ్రాయెల్ దాడి చేసిందంటే గాజా సిటీ మీద. సో చూడండి ఒకసారి. గానా రిసీవ్డ్ డ్రాప్డ్ నేషనల్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ ఇన్ సెప్టెంబర్ 2012 స్ట్రైట్నింగ్ బోర్డర్ మెజర్స్? యుఎస్ఏ. ది రూపీ అప్రిషియేటెడ్ టు క్లోజ్ అట్ వాట్ లెవెల్ అగెన్స్ట్ ది యుఎస్ డాలర్ ఇన్ ఎర్లీ సెప్టెంబర్లో రూపీ ఏ లెవెల్లో డాలర్తో పోల్చుకుంటే క్లోజ్ అయిందంటే 88.20 పైసా, 88 రూపీస్ 20 పైసాలో క్లోజ్ అయింది. ది క్యూఎస్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 ర్యాంక్డ్ హౌ మనీ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ది టాప్ 100? టాప్ 100లో ఇండియన్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. మొత్తం 6 యూనివర్సిటీలు ఉన్నాయి ఇండియన్ యూనివర్సిటీతో టాప్ ర్యాంకింగ్లో. సో ఇండియన్ ఓన్ బ్రాంజ్ ఎట్ CAFA నేషనల్ కప్ 2025 బై డిఫీటింగ్ విచ్ టీమ్ ఇన్ పెనాల్టీస్. ఏంటంటే ఇది ఫుట్బాల్ గేమ్ అండ్ ఇండియా బ్రాంజ్ మెడల్ విన్ అయింది. ఏ టీంతో అంటే ఒమాన్ టీంతో గెలిచి బ్రాంజ్ మెడల్ విన్ అయింది అనమాట. విచ్ బ్యాంక్ బికెమ్ ది ఓన్లీ ఇండియన్ వన్ ఇన్ 2025 S&P గ్లోబల్ సస్టైనబుల్ ఇయర్ బుక్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.